ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక రాక్షస కృత్యం అంటే ఈ దేశంలో ప్రపంచంలో చాలామంది పుట్టినరోజులు చేసుకుంటారు. వాళ్ళ అభిమానులు కూడా ఆ హీరో సినిమా హీరో, రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు, లేదంటే ఎవరైతే ఒక వ్యక్తికి అభిమానులు ఉంటారో అభిమానులందరూ కూడా కేక్ కట్ చేయటము, లేదంటే పిల్లలకి పుస్తకాలు ఇవ్వటము, లేదంటే అనాథాశ్రమంలో వాళ్ళకి స్వీట్లు ఇవ్వటం, హాస్పిటల్స్లో వాళ్ళకి పళ్ళు ఇవ్వటం, ఇది మనం విన్నాం, చూసింది కూడా అంతే ఇంతవరకు. కానీ దౌర్భాగ్యం, ఒక సైకో లాంటి నాయకుడు ఉన్న వైసీపీ పార్టీ నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో చేసిన దాష్టికం, అరాచకం, ఇది అసలు మనుషులు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ సమాజం దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అటు ఐసిఐసిఐ ఉగ్రవాదులు మనుషుల్ని ఎలా చంపారో అటువంటి మనస్తత్వం ఉన్న ఈ జగన్ సైన్యం, లేదంటే జగన్ కార్యకర్తలు, లేదంటే వైసీపీ కార్యకర్తలు జగన్ పుట్టినరోజున అలా జరపడానికి ప్రత్యక్ష సాక్ష్యం. మొదటిది, ఈయన పుట్టినరోజున కేకులు కొయ్యాలి, అది తప్పులేదు. ఎవరో మనం నాయకుడు అభిమానం కాబట్టి కేకులు కోస్తారు. కేక్ దేంతో కోస్తారు? మహావతి జనరల్గా ఆ బేకరీ వాడు ఒక ప్లాస్టిక్ కేక్ ఇస్తాడు, లేదు కొంచెం పెద్ద కేక్ అనుకుంటే మన ఇంట్లో ఉన్న చాకులతో కేక్ కోస్తాం. కానీ వీళ్ళు కోసిన కేక్ కోసిన కత్తికి మనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎటువంటి కత్తి అది? 3 అడుగులు 2.5 అడుగులు కత్తులు, తలవార్లు. మనం ఎక్కడో నాకు తెలిసి పంజాబీసు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కత్తులు ధరిస్తారు. కత్తులు ఏదన్నా ఆ సందర్భం బట్టి ఆ కత్తిని ఒక నాయకుడికో గెస్ట్కో ప్రజెంట్ చేస్తారు. అది కూడా ఏంటంటే సాంప్రదాయబద్ధంగా తయారు చేసిన కత్తులు అవేమీ ఇంకొక దీనికి వాడరు. కానీ మొన్న పుట్టినరోజుకి, జగన్ పుట్టినరోజుకి వాడిన కేకు కట్ చేయడానికి వాడిన కత్తులు చూస్తే అసలు ఎటుపోతుంది ఈ సమాజం? ఈ సమాజంలో జగన్ వర్గం మనుషులు దేనికి సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు దాకా వీళ్ళు ఈ సమాజంలో ఉన్నాళ్ళు. జగన్ వచ్చి 10 సంవత్సరాలు అయింది, జగన్ పార్టీ వచ్చి 10 సంవత్సరాల ముందు కూడా వీళ్ళందరూ ఉన్నారు సమాజంలో వీళ్ళెవరో ఒక ఉధృతమైన నికృష్టమైనటువంటి దుర్మార్గాలు చేసిన దాఖలా పెద్దగా లేవు. కానీ జగన్ వచ్చిన తర్వాత, జగన్ పార్టీలో చేరిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇటువంటి సైకో పనులు చేస్తున్నారు అనేది కొంచెం మానసిక శాస్త్రవేత్తలు కూడా ఆలోచించి చెప్పాల్సిన పరిస్థితి. ఎవడన్నా పుట్టినరోజుకి ఆ కత్తితో కేక్ కట్ చేస్తాడండి? చాలా చక్కగా, నేను చెప్పడం కాదు, ఆ ఫోటోల్లో టైము, డేటు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అసలు ఇవాళ వాళ్ళ మాజీ ఏఏజీ పోనవాల్ గారు మాట్లాడుతూ ఏదో బాబు గారి కేసు మీద విత్డ్రా చేసుకుంటున్నారు, చట్టం అంతా అన్యాయం జరిగిపోయింది, ఆయన ఏదో గావు కాకలు పెట్టి వెళ్ళాడు మీడియాలో. వెపన్ యాక్ట్ ఆయనకు తెలియదా? పొన్నవాళ్ళకి వెపన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, షార్ప్ ఎడ్జ్డ్ అండ్ డెడ్లీ వెపన్స్ does not include articles designed for domestic or agriculture purpose. అంటే అగ్రికల్చర్ పర్పస్కి మనం కొడవలు వాడతాం, ఇంట్లో చాకులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా ఎడ్జ్డ్ వెపన్స్ కనుక ఉంటే వాటిని వెపన్ యాక్ట్ కింద అఫెన్స్గా ట్రీట్ చేస్తారు. అయ్యా పనవాళ్ళు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి కేసులో మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మరి మీ క్యాడర్ ఇవాళ అపోజిషన్లో ఉన్నారు. మీరు 11 సీట్లు లేని దౌర్భాగ్య అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ నాయకుడు ఉన్నాడు. ఇటువంటి చేయడం తప్పురా అని మీరు మీ పార్టీ నాయకుడికి కానీ మీ క్యాడర్కి కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వెపన్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి తలవార్లు కలిగి ఉండటం కూడా నేరమే, నాన్ బెయిలబుల్ అది. మరి 3 అడుగులు కత్తిపట్టిన కేక్ వస్తారా? ఆ కేకు స్పష్టంగా చూడండి, ఆ కేక్ కూడా 3 అడుగులు లేదు. ఈ తలవారు కంటే కేక్ చిన్నది.
అంటే ఏంటి, నీ మానసిక స్థితి, నీ కార్యకర్తల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంత కత్తులు బట్టి కేక్ కోస్తే అది పుట్టినరోజు వేడుక. స్పష్టంగా అసలు ఇందులో ఏదో మేమేదో తెలుగుదేశం పార్టీ నీకు నచ్చక చెప్పిందని చెప్పుకోవడానికి లేదు, ఫోటో మార్ఫింగ్ చేయటానికి లేదు. ఇవేమి నువ్వు చెప్పలేవు. చక్కగా ఫోటో తీసిన వాళ్ళ ఫోను, టైము, డేటు అన్నీ ఉన్నాయి అక్కడ. 7 గంటలకి ఎంత తీశారు ఫోటో, ఈవినింగ్ 7 గంటలకి. అంటే ఆ రోజు అమరావతిలో మహిళల మీద జరిగిన దాడి, ఈరోజు మహిళల మీద జరిగిన దాడి. అక్కడ ఒక గర్భవతి వచ్చి బయటకు వచ్చి బాబు టపాకాయలు అవి కాలవద్దు అని చెప్తే ఆ అమ్మాయిని లాక్కొచ్చి కొట్టి కావాలని చెప్పి ఆ తల్లి గర్భం మీద తంతే, మరి ఇటువంటి దుర్మార్గుణ్ణి మొన్న పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకొచ్చారు. ఏం చెప్తారు వీళ్ళు, అడు మా వాడు కాదు. ఓకే, మీ వాడు కాదు, ఒప్పుకున్నాం. కంప్లైంట్ నువ్వే ఇవ్వాలి కదా. నీకు మానవత్వం ఉంటే, నువ్వు మనిషి పోతే మనిషి పుట్టుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా గర్భవతిని, నీకు తల్లి ఉంది, కూతురు ఉంది, చెల్లెలు ఉన్నారు, ఎంత అపురూపంగా చూసుకుంటాం. భారత సాంప్రదాయం కదా, ప్రపంచంలో ఎవరైనా సరే గర్భవతి లేడీని ఎంత అపురూపంగా గౌరవంగా చూస్తారో అందరికీ తెలుసు. అటువంటి గర్భవతిని వాడు పిచ్చి పిచ్చిగా జుట్టు పట్టి లాగి కొడతంటే నీ వాడు కాదని తెలిసినప్పుడు నువ్వెందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాడిని సరెండర్ చేయించలా? ఏమంటే మా వాడు కాదండి, వాడు వేరే పార్టీకి సంబంధించిన వాడండి. వేరే పార్టీకి సంబంధించిన వాడు నీ సంబరాల్లో ఎందుకున్నాడు? వాడు వేరే పార్టీ వాడు కాదని తెలిస్తే నువ్వెందుకు ఊరుకున్నావు? పోలీసులకు వాడిని నువ్వెందుకు పట్టివ్వాలి? ఆ అమ్మాయి భర్త వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా మీరెవరు మాట్లాడలా? అంటే ఏంటంటే ఈ పార్టీలో ప్రతి వాడు ఒక ఉన్మాది. చేయటం మేము చేయలేదంటాం. అంటే ఆ రోజున వివేకానంద మర్డర్ జరిగితే నరకాసురవాదం తప్పి చంద్రబాబు నాయుడు మీద నువ్వు అభియోగం మోపావు. నీకు పత్రిక ఉంది, టీవీ ఉంది కాబట్టి. అంటే నువ్వు చేసిన పని ఇంకోటి మీద మోపడం అనేది అసలు అందులో ప్రతి కార్యకర్త, అంటే నాకు తెలిసి వీళ్ళకి ఏదైనా సపరేట్ ఒక స్కూల్ ఆఫ్ దీనిలాగా మనం ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలని చెప్తున్నారేమో మరి మాకు తెలియదు. కానీ ఇంత ఉన్మాదం ఎక్కడ చూడలేం మనం. భారతదేశంలో ఎన్నో అజిటేషన్ జరిగినాయి. ఒక అరబ్బుల్లోకి సంబంధించి, ముస్లింకి సంబంధించిన ఐసీఐసీ తప్ప ఎక్కడ ఇంత ఉన్మాదం చూడలేం మనం. అలాగే పుట్టినరోజుకి నాయకుడికి పూలేస్తాం, పాలాభిషేకం చేస్తాం, ఏదో పూజ కూడా చేస్తాం, ఇవన్నీ చేస్తాం, రక్తాభిషేకం. అసలు వీళ్ళని ఏమని పిలవాలి? మనుషులు అనాలా, లేదంటే మనుషుల రూపంలో ఉన్న నర్రపు రాక్షసులు అనాలా, సైకోలు అనాలా? గొర్రెని చంపి ఆ గొర్రె రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ మీద వేస్తున్నారు. దీన్ని ఎవరో ఖండించలా. గొర్రెని చంపి ఆ రక్తాన్ని రాజశేఖర రెడ్డి మీద అభిషేకం చేశారు. ఇంతవరకు మనం పాలాభిషేకం చూసాం, పుష్పాభిషేకం చూసాం. ఆ శ్రావణ బెళగోళలో హెలికాప్టర్ మీద నుంచి అక్కడి నుంచి పూజ జారవిస్తారు ఆ జైన్ దీనికి. ఏదైనా అటువంటివి చేసుకుని నువ్వు రాజశేఖర రెడ్డి విగ్రహాలు చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి. హెలికాప్టర్ తెచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి విగ్రహాలు మొత్తం నువ్వు పూలు చల్లుకో, ఎవడు ఇబ్బంది పడ్డు. పాలు అభిషేకం చేసుకోండి, ఎవడు ఇబ్బంది పడ్డు. కానీ ఈ దుర్మార్గం ప్రజలు భయపడేటట్టు చాలామంది సోషల్ మీడియాలో చూసి ఏంటిది మన దేశంలో జరిగిందా అని అడుగుతున్నారు. ఆ కత్తితో గొర్రెను నరకటం, ఆ బ్లడ్ని తీసుకెళ్ళి ఫ్లెక్సీ మీద వేయటం. అంటే జగన్ ఏమన్నా ఊరి దేవత? మన ఊరి దేవతలకి ఏదో తిరణాల రోజున మేకలు బలిచ్చి ఆ బలి ఇస్తారు తప్ప రక్తంతో విగ్రహాన్ని తడపరు. ఇటువంటి వికృత చేష్టలన్నీ చేసి ఇవాళ ఏదో మాట్లాడతాడు పొన్నవాళ్ళు గారు, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఇష్టం వచ్చిన విత్డ్రా చేసుకుంటున్నారని. మిస్టర్ పొన్నవాళ్ళు, నువ్వు మీ వాళ్ళు కూడా చట్టం చెప్పు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు విత్డ్రా చేసుకోవడం తప్పని నువ్వు ఏదో మీడియా ముందు వాగే ముందు
ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి కలిగి ఉండటం కూడా నేరం అని చెప్పి మీ క్యాడర్కి మీ లీడర్కి చెప్తే ఎస్ నువ్వు ఏదన్నా మాట్లాడితే దానికి విలువ ఇవ్వడం అనేది ఉంటుంది సమాజంలో. ఆయనేమో పుట్టినరోజు బెంగళూరు వెళ్ళిపోతాడు, ఏదైనా ఇక్కడ ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ కనుక చేయదలుచుకుంటే బెంగళూరు వెళ్ళిపోతాడు ఆయన, లేకపోతే ఇంట్లో నుంచి తలుపులు వేసుకుని బయటికి రాడు. ఆయన పుట్టినరోజు 21వ తారీఖు పుట్టినరోజు, ఇవాళ 25 క్రిస్టమస్ హోలీ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్. నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పి మా వాళ్ళు ఇలా చేసిన దానికి నేను ఖండిస్తున్నా అని చెప్పి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే సకల శాఖ మంత్రి ఉన్నాడు, ఆయనేం చెప్పాలి కదా. ఆ అమ్మాయిని కొట్టిన అతను మా పార్టీ కాదన్నప్పుడు నువ్వు స్పష్టంగా చెప్పాలి, మా పార్టీ వాడు కాదు మేమే కంప్లైంట్ ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చుంటే చాలా హుందాగా ఉండేది. అది లేకుండా దుర్మార్గంగా ఇటువంటి వికృత చేష్టలు చేస్తూ జనాన్ని భయపెట్టాలని అనుకుంటున్నామేమో జగన్మోహన్ రెడ్డి. జనంని భయపెట్టావు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. నువ్వు ఇంకా అదే మూసలో కనుక వెళ్తే ఆ 11లో కుడివైపు ఒకటి కానీ ఎడమవైపు ఒకటి కానీ పోతుంది. ఏది పోయినా ఫలితం ఒకటే, నీ మిగిలేది ఒకటే. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదే. నువ్వు 23ని దేవుడు రాసిన స్క్రిప్టు, నువ్వు 23 మంది తీసుకున్నావు, నీకు 23 సీట్లు వచ్చినాయి అని చెప్పి ఆ రోజున హౌస్లో చాలా వెకిలిగా మాట్లాడావు. మేమంత వెకిలిగా మాట్లాడాల్సిన పని లేదు. నువ్వు చేసిన పనులు బట్టి, నువ్వు చేసిన దుర్మార్గాలు బట్టి, నువ్వు చేసిన అవినీతి బట్టి, నువ్వు చేసిన రాష్ట్ర వినాశనాన్ని ప్రజలు అర్థం చేస్తున్నారు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. అయినా నువ్వేం మారలా. ఆ రోజున అమరావతిలో ఆ ఆడపిల్లని ఎలా కొట్టించావు పోలీసులతో, చక్కగా ఉంది. మరి వాళ్ళ గర్భిణీ స్త్రీలను నువ్వు తన్నిచ్చే పరిస్థితి. నీ కార్యకర్తలు చేస్తే నువ్వు చేసినట్టే. ఎందుకంటే నీ కార్యకర్తలను అదుపులోనే పెట్టుకోవాలి, లేదంటే నీ కార్యకర్తల మీద నువ్వు కంప్లైంట్ అని ఇవ్వాలి. ఒక స్త్రీ గర్భవతిని కొట్టిన తర్వాత నీ కార్యకర్త అయితే అన్నతో తమ్ముడవుతే ఏంటయ్యా? స్త్రీ యొక్క విలువ నీకు తెలుసా? నీకేం తెలుసుద్దులే, అమ్మన చెల్లిని బయటికి ఎంటినోడు, నీకు తెలీదు. ఈ రాష్ట్రాన్ని దాదాపు ఒక 25 సంవత్సరాలు వెనక తీసుకెళ్ళిన దుర్మార్గం ఇది. ఆర్థిక ఉన్మాదం, లా అండ్ ఆర్డర్ ఉన్మాదం, అవినీతిలో ఉన్మాదం, స్థలాలు కబ్జాలు చేయడంలో ఉన్మాదం, మనుషుల్ని చంపించడంలో ఉన్మాదం. ఇంత ఉన్మాది కాబట్టే ప్రజలు నువ్వు మా రాష్ట్రానికి పనికిరా అని చెప్పి 11 సీట్లు ఇచ్చారు నీకు. ఏమన్నా మారదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పాడు? మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యం అన్నాడు. ఎందుకని? నువ్వు మా లెక్కలో మేము ఏనుగోతే నువ్వు ఎలుకలాంటోడివి, నీ మీద బలప్రయోగం చేయాల్సిన అవసరం మాకు లేదు, చట్టం దాని పని చేసుకుపోద్ది, నీ జాతకం ఏంటో నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలుసు కాబట్టి ఇటువంటి వికృత చర్యలను చేయిస్తున్నావు నువ్వు. దీన్ని ప్రజలు ఎవరు ఆమోదించు, ప్రజలు కాదు, నీ దగ్గర ఉన్న చాలామంది కొద్దిగా మానవత్వం రాజకీయ నాయకులు కూడా దీన్ని హర్షించట్లా. ఇది తప్పురా అని చెప్తున్నారు. నేను పడమట లంకలో ఉంటా. మొన్న అర్ధరాత్రి 1:15 టపాకాయలు. ఇప్పుడు టపాకాయలు ఏదన్నా చిన్న వేసారా? దాదాపు ఒక 20 నుంచి 25 నిమిషాలు కంటిన్యూగా మోత బాంబులు టపాకాయలు చేస్తుంటే 1 గంటకి ప్రజలు నిద్రపోద్దండి. ఏమిది? ఏం ఉన్మాదం అంటే? కావాలని నువ్వు అధికారంలో ఉండగా నీ పుట్టినరోజు ఇలా జరగలా. నీ పుట్టినరోజు జరగదని అందరికీ తెలుసు. మరి వాడు పదే పోతే ఏ ఉద్దేశంతో ఈ రకమైన దుర్మార్గం, దాష్టికం, క్రూరత్వంతో పుట్టినరోజు చేస్తున్నారు? ప్రజలను భయపెట్టాలనా? ప్రభుత్వం తలుచుకుంటే నువ్వు ఇంట్లోంచి బయటికి రావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీ కేడర్ ఒక్క రోడ్డు మీద తిరగడు. కానీ మాకు అవసరంలా, ఏనుగు ఎలుకలను చంపదు. ఎందుకంటే అది కాలేస్తే చచ్చిపోతే గుర్తు కూడా పట్టదు దాని బాడీ. ఏనుగు బలం అది. నువ్వు మా లెక్కలో చిట్టెలుకు, నువ్వు ఏదో కంతల్లో ఉండి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటావు. అటువంటిది మానుకో. నువ్వేదో రేపు 29లో వస్తే రఫ్ ఆడిస్తాం. ఏంది రఫ్ ఆడిచ్చేది? నువ్వు అన్నావే నా వెంట్రుకు కూడా పేకలేరని ఒక సభలో ముఖ్యమంత్రిగా.
నువ్వు నీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఎంటుకలు కూడా పెకలేరు మీరు. రఫా కాదు, 29 కాదు, 34 అయినా సరే. మీ భవిష్యత్తు మొన్న ఎన్నికలతోనే ముగిసింది. నీ మీద ఉన్న కేసులు ఏమవుతున్నాయో నీకు తెలుసు, మేం పెట్టే కేసులు ఏమవుతాయో నీకు తెలుసు. కాబట్టి దీన్ని దారి మళ్లించడాకో లేదంటే ముంగీస పాము పోరాటంలో 2 పోరాడతాయి. అలా పోరాడి చచ్చిపోదామనో లేదంటే పోరాడి నష్టపోదామనే ఆలోచన నీకు ఉందేమో. పాము ముంగీస పోరాటం ఎలా ఉంటుంది? పాము ఎలా పోరాడుద్ది ముంగీసని? ముంగీస కూడా అలాగ పోరాడుద్ది. తెలుసు రెండిట్లో ఒకటే ఉంటుందని, అయినా 2 పోరాడతాయి. నీ ఉన్మాదం కూడా అలాగే ఉంది. ఇదంతా చేసి రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేసి ఏదైనా ప్రాజెక్టులు వస్తుంటే లెటర్ రాస్తావు. మిడిల్ కాలేజీ మీద అవాకులు చవాకులు. అసలు నువ్వు చేయని దుర్మార్గం దాష్టికం ఈ రాష్ట్రంలో ఉందా? ఆర్థికంగా ఇప్పటికీ ఈ రాష్ట్రం కోలుకోవాలి. నువ్వు చేసిన అప్పులకు కానీ నువ్వు చేసిన అరాచకాలకి. వేల మంది తెలుగుదేశం కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టావు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఎవిడెన్స్ లేదు అని. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి హూ కిల్డ్ బాబాయ్ అని చెల్లెలు అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పలేకపోయావు, నువ్వేం చేయలేకపోయావు. అంటే తెలుసు నీకు అదే ఎలా జరిగింది, ఎందుకు జరిగింది తెలుసు నీకు, కాబట్టి కాముగా ఉన్నావు. అదే ఎయిర్పోర్ట్లో చిన్న గాయం తగిలితే ఇక్కడ డాక్టర్ల మీద ఇక్కడ పోలీసు మీద నమ్మకం లేదు అని హైదరాబాద్ వెళ్ళావు నువ్వు. అదే పోలీసులు వాళ్ళు ఏం చెప్తున్నావు నువ్వు? నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, జాగ్రత్తగా ఉండండి అని. ఏం పీకలేవు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. నువ్వు అధికారంలో వచ్చేది కళ, చేసేది కూడా కళే. నీ కళలు నీ ఊహలు నీ ఇష్టం కాబట్టి మేమే మాట్లాడడం దాని మీద. కానీ సమాజానికి సంబంధించిన దాంట్లో ఇలా అదుపు తప్పి మాడితే మటుకు అదుపు చేయటం పెద్ద సమస్య కాదు. కానీ ఈ రాష్ట్రానికి నువ్వు సమస్య కాదు. ఇప్పుడు నువ్వు సృష్టించిన సమస్యలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఎన్నో ఇండస్ట్రీస్ రావాల్సిన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రాలేదు. పిల్లల చదువు భవిష్యత్తు చూసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు రాష్ట్రానికి. డెవలప్మెంట్ అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అంతేగాని నీలాంటి ఒక ఉన్మాది కోసం టైం అంతా వేస్ట్ చేసి నువ్వు టైం అంతా నువ్వు సకల శాఖ మంత్రి మా మీద కేసులు పెడుతుంటేనే టైం అంతా సరిపోయింది. అభివృద్ధి లేదు, ఇంకో రకమైన డెవలప్మెంట్ లేదు. మేము అలా చేయదలుచుకోలే. కానీ ఆ శృతి మించి రాగాన పడితే మట్టికి ఏనుగు చిట్టెలకు మీద పాదం వేస్తే చిట్టెలకు పరిస్థితి ఏమవుతుందో నీ పరిస్థితి కూడా అదే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికే చెప్పట్లా, వాళ్ళ ఉన్మాది కార్యకర్తలు కూడా చెప్తున్నా. అలాగే పోలీస్ అధికారులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి ఉన్మాద చర్యలు ఎక్కడ జరుగుతున్నప్పుడు జరగకుండా యాక్షన్ తీసుకోవాలి. జరిగిన తర్వాత కాదు. ఇప్పుడు ఆ అమ్మాయిని తన్నిన తర్వాత అరెస్ట్ చేసావు, ఏమవుద్ది? ఆ అమ్మాయి జరిగిన డ్యామేజ్ రికవర్ కాదు కదా. అటువంటి ఊరేగింపులు, అర్ధరాత్రి ఊరేగింపులకి ఇటువంటి వాటికి పర్మిషన్ ఉందా లేదా అని ఆ లోకల్ పోలీసు వాళ్ళు చూసుకోవాలి, ఆపాలి. జరిగిన తర్వాత అరెస్ట్ చేసే ఉపయోగం ఉంది? అది ఎక్కడో మనకు తెలియకుండా మన నాలెడ్జ్ లేకుండా జరిగింది సంఘటన జరిగితే ఆ క్రైమ్ని అరెస్ట్తో బిగిన్ చేయొచ్చు. కానీ మీకు తెలుసు ఇది జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు, ఊళ్ళో సంబరాలు జరుగుతాయి, వైసీపీ కేటర్ ఉన్న చోట ఇటువంటివి జరుగుతాయని చెప్పి పోలీసు తెలిసి కూడా వాళ్ళు తీసుకోకుండా ఉండటం, వాళ్ళ నిజాయితీ మీద కూడా వాళ్ళు సందేహించాల్సి వస్తుంది. మీ అంత చూస్తానంటే జగన్మోహన్ రెడ్డి టైంలో మేము ఏదైనా ఒక మాట మాట్లాడితే పోలీసు అధికార సంఘం బయటకు వచ్చి చొక్కాలు దించుకునేవాళ్ళు, రొమ్ము విరిచేవాళ్ళు. మరి వాళ్ళది ఏమైపోయింది వాళ్ళు? కాబట్టి వ్యవస్థలో ఉన్న ప్రతి విభాగం వాళ్ళ పనులు వాళ్ళు చేయకపోతే ఎక్కడో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఎవరు ఆగరు. సునామీలో